బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏలో తెలుగుదేశం జనసేన చేరిక ఖరారైంది. బీజేపీతో పొత్తు కీలక దశకు చేరుకుంది. సీట్ల సర్దుబాటుపై మరో దఫా సమావేశం కానున్నారు. మళ్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక చర్చలు జరిగాయి. దాదాపు 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి. బీజేపీ 6 పార్లమెంటు స్థానాలు కోరుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ జనసేనలకు కలిపి 6 స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అటు 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేశారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే కసరత్తు జరిగింది. బీజేపీకి 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, గత రాత్రి ఢిల్లీలో మరి కీలక భేటీ అయితే జరిగింది. ఏపీ పొత్తులకు సంబంధించినటువంటి కీలక భేటీ రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో మరి కీలక భేటీ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా వస్తాయని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది మరి చంద్రబాబు నాయుడు గత రాత్రి మరి కీలక భేటీ అయితే నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ భేటీలో మరి ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో మరి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 3 పార్టీలు పొత్తులో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈ కీలక భేటీ జరిగింది. అయితే పొత్తులకు సంబంధించినటువంటి ఎన్ని సీట్లు మరి పోటీ చేయాలి, ఎన్ని సీట్లు ఈ అభ్యర్థులు ఎలాగే ఏ విధంగా నిర్ణయించాలనే అంశం మీద రాత్రి దాదాపు 1-2 గంటల పాటు కసరత్తు అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 10:30 గంటలకు ప్రారంభమైనటువంటి మరి ఈ భేటీ దాదాపు 12 తర్వాత కూడా రాత్రి 12 గంటల తర్వాత కూడా ఈ భేటీ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సుదీర్ఘంగా మరి ఇరువురు నాయకులైతే మరి జేపీ నడ్డాతోనూ అమిత్ షాతోనూ సుదీర్ఘ చర్చలు అయితే జరిపారు. ముఖ్యంగా ఏదైతే ఉందో ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం చేరే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున మరి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఏపీ ఎన్నికల్లో పొత్తుల అంశం తేలిన తర్వాతే మరి ఎన్డీఏలో తెలుగుదేశం చేరే అంశం కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాత్రి జరిగినటువంటి ఈ భేటీలో మరి అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ ఇక ఈ రోజు మరో దఫా ఇరువురు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి చర్చలు తర్వాత అధికారిక పొత్తులకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పొత్తులో భాగంగా మరి ఇరువురు పార్టీలకు ఏది బీజేపీకి జనసేన కలిపి 30 అసెంబ్లీ సీట్లు, దాదాపుగా 10 సీట్లు లోపు కానీ లేకపోతే 5 నుంచి 6 సీట్ల వరకు కానీ మరి ఈ బీజేపీ కానీ జనసేన కానీ ఇచ్చేందుకు చంద్రబాబు మరి పక్క ప్లానర్ గా చేసుకున్నారు. ఎందుకంటే పొత్తుల అంశంలో మరి ఈ 30 సీట్లు మాత్రం పరిమితి చేయాలి, అంతేకాకుండా 5-6 సీట్లు పార్లమెంటుకు పరిమితం చేయాలని తెలుగుదేశం భావిస్తున్నప్పటికీ అయితే జనసేనకి ఇప్పటికే 3 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 24 అసెంబ్లీ సీట్లు కేటాయించిన నేపథ్యంలో మిగతా కొన్ని అయితే దాదాపుగా 10 లోపు బీజేపీకి ఒక 5 నుంచి 6 స్థానాలు పార్లమెంట్ కేటాయించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మరి జేపీ నడ్డా కానీ అమిత్ షా కానీ ఎన్ని సీట్లు కోరుతున్నారు ఏంటి అనేది కూడా ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థులు ప్లస్ స్థానాలకు సంబంధించి ఏ స్థానాలు బీజేపీ అడుగుతుంది ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని జనసేన కేటాయించినటువంటి స్థానాల్లో బీజేపీ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి పార్లమెంటు స్థానం కొంత పోటీ అయితే నెలకొంది ఇరు పార్టీల మధ్య. జనసేన తమకు కావాలంటే బీజేపీ కూడా ఖచ్చితంగా తిరుపతి స్థానాన్ని తమకు కేటాయించాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటని కూడా ముఖ్యంగా చూసుకోవచ్చు. అయితే పార్లమెంటు స్థానాలకు వస్తే ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ, రాజమండ్రి, నరసాపురం స్థానాలు బీజేపీ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ అయితే విజయవాడ కొంత కీలకంగా మారిందని కూడా చెప్తూ ఫస్ట్ నుంచి మరి బీజేపీ అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా మరి తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేయించాలని తెలుగుదేశం కూడా ఇంతకు ముందే
భావిస్తున్నప్పటికీ కూడా ఇది కొంత అనుమానాస్పదంగా ఉంది. అయితే ఏం జరుగుతుంది అంటే బీజేపీ అడుగుతున్నట్లుగా మరి విజయవాడ కానీ రాజమండ్రి నరసాపురం స్థానాలను కేటాయిస్తారా, లేకపోతే మరి టీడీపీ పోటీ చేయబోతుందని కూడా ఈ రోజు జరిగే చర్చల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అంటే గతంలో కొంత ప్రచారం అయితే జరిగింది, విజయవాడ నుంచి సుజనా చౌదరి పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈసారి టీడీపీ తరఫున మరి కేసినేని చిన్ని ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఆయన అభ్యర్థం ఖరారైంది. ఆయన కొంత ప్రచారం కూడా చేసుకుంటున్న నేపథ్యంలో మరి ఇటు బీజేపీ అడుగుతున్నప్పటికీ టీడీపీ కూడా కొంత ఆసక్తిగా ఉంది ఇక్కడ విజయవాడ పోటీ చేసేందుకు. ఏం జరుగుతుంది అంటే ఏదైనప్పటికీ పొత్తులైతే దాదాపుగా ఖరారైనట్లుగా చెప్తున్నారు. ఇక సీట్ల అంశం కానీ అభ్యర్థుల అంశం కానీ కీలకంగా మారబోతుందని కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ భేటీలో ఈ రోజు జరిగే భేటీలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం కూడా బీజేపీ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొన్ని స్థానాల్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి స్థానాల్లో జనసేన ఇప్పటికీ కొంతమందిని ప్రకటించి మరి 5 స్థానాలను ప్రకటించింది. మరో 10 మంది స్థానాలను ప్రకటించే అవకాశం ఉండడంతో అయితే ఈ స్థానాల్లో కూడా ఖచ్చితంగా జనసేన పోటీ ఇప్పటికే కొంత ఖరారు చేసిన నేపథ్యంలో ఈ బీజేపీ కూడా కొంతమంది అభ్యర్థులు నిలబెట్టేందుకు కూడా కొంత కసరత్తు చేస్తున్నారని కూడా చెప్తుంది. అయితే బీజేపీ కానీ జనసేన కానీ ఏ విధంగా మరి పొత్తులు వ్యవహరించబోతున్నారు, ఏదైనా మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఏ విధంగా మరి సర్దుకుపోతారు అనేది కూడా ఈ రోజు తెలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మరి పొత్తుల అంశం అయితే అధికారికంగా ఇప్పటి వరకు తేలకపోయినప్పటికీ కూడా అయితే ఈ అభ్యర్థులకు సంబంధించి కానీ మరి స్థానాలకు సంబంధించినటువంటి జేపీ నడ్డాతో కానీ అమిత్ షాతో కానీ రాత్రి మరి భేటీలో కూలంకుషంగా చర్చించినట్టు తెలుస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అంతేకాకుండా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఢిల్లీలో ఉండడంతో మరింత ఆసక్తికరంగా మారింది, ఉత్కంఠగా మారింది. ఎన్ని సీట్లు మరి బీజేపీ కేటాయిస్తారు, ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది, ఎవరెవరు అభ్యర్థులను కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం జరిగేటువంటి మరొక దఫా చర్చల్లో పొత్తులకు సంబంధించి కానీ అభ్యర్థులకు సంబంధించి కానీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.